సార్ ఇది హాల్ సార్. హాల్లో ఓపెన్ డైనింగ్ సార్. క్రోకరీ ఇది. దీనికి ఇంకా గ్లాస్ అనేది తీసుకురాలేదు సార్, రెడీ చేయించాము. కాకపోతే అతను కాస్త 2 days టైం పడుతుంది సార్, వేరే ఆర్డర్స్ ఉన్నాయి అన్నాడు. సరే అని చెప్పేసి గ్లాస్ పెట్టిన తర్వాత వీడియో తీద్దాం అనుకున్నాం సార్. కాకపోతే పెయింటర్లు వచ్చేటప్పటికి ఇక మళ్ళీ పెయింట్ ఇదంతా ఫిలప్ చేస్తారు, వీడియో తీయడానికి కుదరదని ఇప్పుడే వీడియో తీయడం జరిగింది సార్. అంటే గ్లాస్ పెట్టకుండా వీడియో తీస్తున్నాను, మీరు ఇట్లాగే ఉంటుందేమో అనుకుంటారేమో అని చెప్పేసి అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్. ఇదంతా బాక్స్ వర్క్ సార్, ప్లైవుడ్ వర్క్ బాక్సు. ఇందులో గ్లాస్ వస్తుంది సార్. గ్లాస్లో ప్లెయిన్ గ్లాస్ వస్తుంది, లైన్స్ వస్తాయి. వీళ్ళేమో లైన్స్ అడిగారండి. ఇందులో క్రాకరీలో లైన్స్ గ్లాస్ చాలా నీట్గా ఉంటుంది. ఓపెన్ కిచెన్, ఓపెన్ హాల్ కాబట్టేసి ఇదంతా బాక్స్ వర్కే సార్. సిమెంట్ సెల్ఫ్ లేని కాడ ఒకవేళ మనకు వర్క్ ఎలా చేయించాలా అని తర్వాత అనుకున్నా ఈ విధంగా చేయించుకోవచ్చు సార్. బాక్స్ వర్క్ బాక్స్ అయితే మనకు నచ్చినట్టుగా చేయించవచ్చు సార్. సెల్ఫ్లు మీకు ఎంత డీప్ కావాలన్నా లేదా ఎంత సెల్ఫ్లు కావాలన్నా దాన్ని బట్టి ప్లాన్ చేసి చేయవచ్చు సార్. మనకేంటంటే ప్రతి ఒక్కళ్ళు 1.5 feet 2 feet 1 feet అట్లా సెల్ఫ్లు అడుగుతారు సార్. అదేంటంటే బాక్స్లో మనం చేసేటప్పుడు మీకు ఎంత కావాలంటే అంత సెల్ఫ్ పెట్టేసి చేసుకోవచ్చు సార్. దాని గురించి నో డౌట్. అంతా సాఫ్ట్ క్లోజ్ ఇంజిస్ సార్. లేదంటే ఈ హాల్లో మనకి లైటింగ్ వస్తుంది సార్. ఇక్కడ సెల్ఫ్లు పెడదామంటే వద్దండి, మనం ఏదన్నా ఫ్లవర్స్ లాంటివి పెద్దవి పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది, ఆల్బమ్ లాంటిది అంటే సరే అని పెట్టేసాం సార్. టీవీ క్రాకరీ మొత్తం కలిపి ఉంది కాబట్టి ఒకే వీడియో తీస్తున్నా సార్. టీవీ యూనిట్ సార్ ఇది. మనకు హాల్ ఓపెన్ హాలు, ఓపెన్ టీవీ యూనిట్ సార్ ఇది. ఆ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి అట్రాలిక్ షీట్ సార్ ఇది. అట్రాలిక్ షీట్ కొట్టేసి దాని మీద నుంచి చేయడం జరిగింది సార్. ఈ కవర్ తీస్తే ఫుల్ వైట్ సార్. అది కవర్ ఎందుకు తీసిస్తే లేదంటే ఈ పెయింట్ వర్క్ నడుస్తుందని చెప్పాక సార్, మళ్ళీ దాని నిండా వేస్తారేమని చెప్పేసి అది వైట్ సార్ టీవీది. ఎందుకంటే టీవీ బ్లాక్ వస్తుంది కదా సార్. టీవీ బ్యాక్ సైడ్ ఎప్పుడైనా వైట్ పెట్టుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది సార్. ఎందుకంటే టీవీ ఎట్లాగో బ్లాక్ కలర్ కాబట్టేసి. మనకి 2 డ్రావర్లు ఇచ్చాము సార్ టీవీ దానిగా. ఒక డ్రావర్, 2 ఈ మధ్యలో ఓపెన్ సార్. ఎందుకంటే మనకి రిమోట్లు పెట్టుకోవడానికి, సెటప్ బాక్స్, సీడీ ప్లేయర్ అలాంటి ఏమైనా పెట్టుకోవడానికి ఓపెన్ సార్. ఇటు పక్క మళ్ళీ 2 డ్రావర్స్ ఇచ్చారు. మళ్ళీ సేమ్ ఇటు కూడా ఒక బాక్స్ ఇచ్చాము సార్. టీవీకి అటు సైడ్ ఒక బాక్సు, ఇటు సైడ్ ఒక బాక్సు. సేమ్ బాక్స్ ఈ సైడ్ కూడా ఇచ్చాము సార్. అంటే సెంటర్ పాయింట్ టీవీ వచ్చింది, టీవీ గడిపక్క ఇటుపక్క బాక్స్ వచ్చింది సార్. ఇప్పుడు క్లియర్గా ఉంది చూడండి సార్. అట్లా టీవీకి 2 సైడ్ బాక్స్ ఇచ్చేసి 4 డ్రాల్స్ ఇచ్చి మధ్యలో ఓపెన్ ఇచ్చాము సార్. ఆ లాస్ట్ వచ్చేటప్పటికి క్రాకరీ సార్ ఆ చివరిన.
ఇట్లాగే ఈ సైడ్ వచ్చేటప్పటికి ఓపెన్ ప్లేస్ ఉంది సార్, దీన్ని కూడా ఫుల్ కవర్ చేసేసేయండి అన్నారు. సరే అని ఒక లైన్ ప్రకారంగా దీన్ని కూడా చేయడం జరిగింది సార్. ఇవి వచ్చేటప్పటికి మనకి స్టోరేజ్ పెట్టుకోవడానికి ఏదన్నా ఎక్కువగా ఆ ప్లేస్ ఎట్లాగో యూనిఫామ్గా ఉంటుంది, మొత్తం కలిపేద్దామండి అన్నారు. కింద వచ్చేటప్పటికి డబుల్ డ్రావర్ సార్, ఇది డబుల్ డ్రావర్, ఇది ఇట్లా డబుల్ డ్రావరు ఎగ్దమ్మ ఇట్లా లైన్గా ఒక యూనిఫామ్గా ఆ గోడ మొత్తం కవర్ చేసాం సార్. టీబీ లెవెల్కి క్రాకరీ, టీవీ, దాని పక్కన కాస్త స్టోరేజ్ పెట్టుకోవడానికి ఏదన్నా హాల్కి సంబంధించిన ఏదన్నా స్టోరేజ్ లాగా పెట్టుకోవడానికి మొత్తం కవర్ చేయమన్నారు సార్. సాఫ్ట్ క్లోజింగ్ చేస్తా. చూశారు కదా సార్, అంటే ప్రతి ఒక్క వీడియోకి మనం వాయిస్ ఇస్తున్నాం సార్. ఈ వాయిస్ని మీకు ఒక ప్లానింగ్ వస్తుందని ఇవ్వడమే సార్. వాయిస్ లేకుండానే వీడియో తీసి పెడతా ఉంటా. కాకపోతే నా వాయిస్ లేనప్పుడు ఏదో వీడియో పెడితే మీరు చూశారు, మీకు క్లారిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ వాయిస్లో ఏమవుతుందంటే మనం చెప్పేదానికి మీకు ఒక ప్లానింగ్ వస్తుంది, ఓ ఈ విధంగా చేసుకుంటే మనకు బాగుంటుంది అని. ఓకే సార్, మా వీడియోని లైక్ చేయండి సార్, సబ్స్క్రైబ్ చేసుకోండి, నలుగురికి షేర్ చేయండి, ఒక లైక్ చేయండి సార్. నేను మీ షేక్ జ్ఞాని. ఓకే, థ్యాంక్ యూ సార్.